గైస్ నేనైతే వీడియోతో ముందుకు వచ్చేసాను. ఇవాళైతే మా ఇంట్లో అయితే పందిరి చికెన్ కూర చేయాలనుకున్నాము. అందుకోసం అయితే మనమైతే ఆనియన్స్ అండ్ టమాటాస్ అండ్ చిక్కుడుకాయ అయితే తీసుకునేసాము. ఆ చిక్కుడుకాయని అయితే మనమైతే ఇప్పుడైతే పోయి గ్యాస్ అయితే వెలిగించుకొని చిక్కుడుకాయని అయితే గ్యాస్ మీద అయితే పెట్టుకోవాలి. ఆ గ్యాస్ మీద పెట్టుకోవాల్సిన తర్వాత అయితే మనమైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇప్పుడు సాల్ట్ అయితే వేస్తాను. ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత అయితే మనం అయితే కాసేపు అలానే పొయ్యి మీద ఉంచాలి, 15 minutes ఉంచాలి. తర్వాత అయితే మనం ఆనియన్స్ అవి తీసుకున్నాం కదా, పెనం అయితే పొయ్యి మీద పెట్టుకునేసి కొంచెం నూనె అయితే పోసుకోవాలి. ఆ నూనె పోసుకున్న తర్వాత అయితే మనమైతే కొంచెం ఆవాలు అయితే వేసుకోవాలి. ఆవాలు వేసుకున్న తర్వాత అయితే మనం కొంచెం ఆవాలు హీట్ అయిన తర్వాత మనమైతే ఫస్ట్ అయితే కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. ఆవాలు అయితే బాగా ఏగుతూ ఉన్నాయి. ఆ విధంగా నూనెలో వేగిన తర్వాత అయితే మనమైతే కొంచెం ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఎప్పుడైతే నేనైతే ఆనియన్స్ వేస్తున్నాను, ఆ ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, ఆనియన్స్ తీసుకొని ఆనియన్స్ అయితే వేయాలి. ఆ ఆనియన్స్ వేసిన తర్వాత అయితే కాసేపు అలా ఉంచిన తర్వాత హీట్ అయిన తర్వాత మనమైతే కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. ఆ కరివేపాకు అయితే వేసాను. ఇప్పుడైతే ఆ కరివేపాకు వేసిన తర్వాత అయితే మనమైతే గిండి తీసుకొని గిండితో బాగా కలిపెట్టుకోవాలి. ఇప్పుడైతే నేనైతే కలిపెడుతున్నాను. ఈ విధంగా గిండితో కలిపెట్టాలి. ఎందుకంటే అది కింద నూనె బాగా హీట్ అయింది కదా, అది బాగా హీట్ అయినందుకు అది కింద మాడిపోకుండా మనమైతే ఎర్రగడ్డలు ద్వారగా వచ్చేటట్టు బాగా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత లైట్గా కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఆ వేసుకున్న తర్వాత అయితే మనమైతే ఆ ఎర్రగడ్డని ఆ కరివేపాకుని మనం వేసుకున్న సాల్ట్ని బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి గెంటితో అయితే. అప్పుడైతే నేను కలిపేసుకున్నాను. ఇప్పుడైతే 4 or 5 minutes అయితే మనమైతే ఆనియన్స్, కరివేపాకు అండ్ పసుపు అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా గెంటితో అయితే కలిపెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను కలిపెడుతున్నాను. ఆ కలిపెట్టేసిన తర్వాత అయితే మనమైతే ఇప్పుడు టమాటాస్ అయితే వేసుకొని ఆ టమాటాస్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మనమైతే బాగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఆ మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మనం చూడండి, ఇప్పుడు నేనైతే గెంటి తీసి గ్యాస్ అయితే చూపిస్తాను. గ్యాస్ అయితే బాగా ఫుల్గా బాగానే మండుతుంది. ఇప్పుడైతే మనమైతే దాన్ని ఆవిరి పోకుండా మనమైతే దాన్ని అయితే పెట్టుకుంటాము. ఇప్పుడైతే ఆవిరి పోకుండా దాన్ని పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆవిరి ఎందుకు పోకూడదంటే వాసన రాదు, వాసన పోతుంది. తర్వాత దాన్ని అయితే తీసి నేనైతే బాగా కలిపెట్టుకుంటున్నాను. ఆ బాగా కలిపెట్టుకున్న తర్వాత అయితే మనమైతే ఇందాక పొయ్యి మీద పెట్టుకున్నాం కదా ఆ చిక్కుడుకాయని అయితే దీంట్లో వేసుకోవాలి. నేనైతే ఇప్పుడైతే చిక్కుడుకాయలు వేస్తున్నాను. ఆ చిక్కుడుకాయలు వేసిన తర్వాత అయితే మనమైతే ఒక 2 minutes అలా ఉంచి తర్వాత అయితే మనం బాగా గిన్నెతో బాగా కలిపెట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే గిన్నెతో అయితే బాగా కలిపెడుతున్నాను. ఈ విధంగా కూర అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేనైతే దాని అయితే టేస్ట్ చేయబోతున్నాను. ఇప్పుడైతే నేనైతే టేస్ట్ చేస్తున్నాను. అదైతే సూపర్గా అయితే వచ్చింది. ఇప్పుడైతే అది మీరు మీ ఇంట్లో తయారు చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.